మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, ఎలాంటి దురదృష్టవంతుడికైనా సరే ఏదో రోజు తన లక్ అనేది ఖచ్చితంగా మారుతుంది. తన లక్కు మారుతుందని ప్రకృతి ద్వారా ఏదన్నా సంకేతాల ద్వారా ఆ మనిషికి తెలిసే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? తప్పకుండా ఉంటాయి. ఎస్, అదృష్టం మారబోతోంది అని మనకు ప్రకృతి నుండి కొన్ని సంకేతాలు 100% వస్తాయి. దాన్ని మనం అబ్జర్వ్ చేయగలగాలి. దాన్ని మనం పట్టించుకోకుండా అజ్ఞానంతో ముందుకు వెళితే నీ జీవితం అంతే. ఖచ్చితంగా కూడా ఎవరు నమ్మినా నమ్మకున్నా మనిషి యొక్క జీవితంలో ఒక 3 times గాడ్ గిఫ్ట్స్ అనేటువంటివి వస్తాయి. 3 సార్లు భగవంతుడు మనకు గాడ్ అంటే గిఫ్ట్లు ఇస్తాడు. దాన్ని మనం స్వీకరించాలి. స్వీకరించలేని సందర్భాలలో అంతే. సో మీరు అడిగినటువంటి అదృష్టం మారబోతోంది అని సంకేతాలలో పదే పదే మనకు నిద్రలో బంగారం కనిపిస్తూ ఉంటుంది. బంగారం తవ్వినట్టు కానీ, బంగారం దొరికినట్టుగా కానీ, గుప్త నిధుల కోసం అన్వేషించినట్టుగా కానీ, అంటే ఏదన్నా జాక్పాట్ కొట్టబోతున్నాం అనే సందర్భంలో మరొక విషయం, ఎవరు నమ్మినా నమ్మకున్నా మలమూత్రాలు కనబడినా కూడా అదృష్టమే. ఖచ్చితంగా మలమూత్రాలు మన నిద్రలో కలలో కనిపించినా కూడా అదృష్టమే. ఇక రెండవది, తెలుపు రంగులో ఉండేటువంటి గోమాత లేదా ఐరావతం అంటే ఏనుగు. తెలుపు రంగులో ఉండేటువంటి ఏనుగు చక్కగా ప్రవహిస్తున్నటువంటి నీరు కలలో కనిపించిన అదృష్టమే రాబోతున్నది, మనకు సంకేతాలే. అదేవిధంగా పాలు పొంగినట్టుగా కానీ, పొంగుతున్నట్టుగా కానీ, ఇది కూడా మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అనే సంకేతమే. వినరా? అంటూ కొందరు అనుకుంటారు, గురువుగారు రోజు నా కలలో వస్తుంది, నా జీవితం ఇంతే ఉంటుంది అన్నప్పుడు నేను చెప్పేది ఒకటే, వ్యక్తిగత జాతకరీత్యా చూసుకోవాలి. ఏదో మనకు ఉంది, అది మనం 1కి 2 సార్లు చెక్ చేసుకునే బాధ్యత మనది. అరే ఎందుకు ఇట్లా అవుతుంది, మనం చెక్ చేసుకోవాలి కదా. సో అట్లా మనము చూసుకొని ముందుకు వెళ్ళాలి. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలో ఏదైనా మాయకు సంబంధించినటువంటి గ్రహ దశలు నడుస్తున్నాయా, మనం ఆ మాయలో ఉన్నామా, అట్లా అది చూసుకోవాలి. ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే మనకు మిథున రాశి వారికి అదృష్టం రాబోతున్నది రాబోయే రోజులలో, చాలా అత్యంత అద్భుతం. సో ఇది సత్యం. కనుక ఇప్పుడు మేషరాశి వారికి గత సుమారుగా 12 నెలల నుండి వ్యవస్థ బాగాలేదు పాపం. అంతకుముందు ఒక 2 సంవత్సరాలు ఎంతో అదృష్టం ఉంది వారికి. అట్లా కొందరికి కొన్ని సంవత్సరాలు అదృష్టము అనేటువంటిది ఉంటుంది, ఎప్పటికీ ఉండదు. ధనరేఖ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఉన్నప్పుడు దాన్ని మనం కాపాడుకోగలగాలి. డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఖర్చు పెడితే మళ్ళీ రావు. సో ఒక 3 వ్యక్తులు సేమ్, ఇతను నెలకు 10 లక్షలు, ఇతను నెలకు 10 లక్షలు, ఇతను నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇతను సేవింగ్స్ చేసుకుంటున్నాడు డబ్బులు అద్భుతంగా, ఇతను వచ్చేసి దుబారా చేస్తున్నాడు. ఇతను వచ్చేసి డబ్బులను లైక్ మన అదేమిటి, అతను కూడా ఆల్సో ఏదో రకమైనటువంటి సేవింగ్స్లోనే ఉన్నారు. వీరు 3 ఎవరికి వారికి తెలియకుండానే సేవింగ్స్ చేసుకున్నారు. కానీ మధ్యలో వ్యక్తి మాత్రం విలాసాలకు అలవాటు పడిపోయింది. చివరికి చూస్తే ఏం మిగిలింది, ఏం మిగిలిలేదు. ఇతను జీరోలో ఉన్నాడు. వీళ్ళిద్దరూ చెరొక 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారు హ్యాపీగా. కనుక ముందు ఏది ఏమైనా డబ్బులను సేవ్ చేసుకునేటువంటి ఆలోచనలో ఉండండి, అంతే.